చెప్పనా ఒకటి బీసీలకు ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకురావాలి. రెండోది బీసీల కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అట్రాసిటీ చట్టంలో ఏది మొన్న కుమ్మెర గ్రామంలో బీసీ అమ్మాయిని తొక్కి చంపినటువంటి రెడ్లను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన హత్యాయత్నం కేసులు పెట్టాలని చెప్పి హత్యానేరం కేసులు పెట్టాలని డిమాండ్ చేసి ఏది న్యాయం ఎక్కడిది? న్యాయం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తల్లి కూతుర్ని చంపింది, దీని వెనక కేటీఆర్ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని ఎలా చూడొచ్చు మరి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఆడ ఏ బిడ్డన్నా చంపుకుంటుందా? 20 లక్షలు ఒకవేళ అట్లే చంపుకునేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళని అలా తల్లులు అప్పుడే చంపుతురు ఇటువంటి వాళ్ళని తెలిస్తే. మల్లు రవి గారు ఆయన నేను రెడ్లకు వంతబాడుతా, రెడ్లకు జోకుతా, రెడ్ల ఉప్పు తినుకుంటుంటా అంటే ఆయన ఇష్టం. దానికి ఎవడేం చేస్తాడు? అంటే వీర్లపల్లి శంకర్ గారి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని బీసీ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా అతని పైన ఓ రకమైనటువంటి అభిప్రాయం ఉండే అది పొడగొట్టుకుంటా ఉన్నాడు. ఇప్పటికైనా మేల్కోవాలి, తప్పును సరి చేసుకోవాలి. ఎందుకు సాధ్యం కాదు? ఆంధ్రప్రదేశ్లో అయింది కదా మొన్న. ఆంధ్రప్రదేశ్లో మొన్న సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు కాదు? మీకు చట్టాల మీద గౌరవం లేదంటే డీసీపీ అన్నాడు ఒక ఛానల్ తో మాట్లాడుతూ, హత్యా నేరం ఎట్లా మోపాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే వీళ్ళకి అవగాహన ఉందా, గౌరవం ఉందా అంటున్నారు. మరి ఆ సన్నాసికి నేను చెప్తా ఉన్నాను ఇక్కడి నుంచి, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే ఎట్లా పెట్టాలన్నాడు కదా. మరి వాళ్ళకు మెడికల్ రిపోర్ట్ రాకముందుకే రెడ్లు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎట్లా బుక్ చేసిండట హత్యాయత్నం నేరం. చట్టాలు ఆయనకే తెలుసు అనుకుంటున్నాయో యువతలను కూడా తెలుసు. అంటే ఒకటి ఖమ్మంలో క్లియర్గా పేదవాళ్ళకు సంబంధించిన భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది భూదాన్ యజ్ఞ బోర్డు యాక్ట్ 1950 సెక్షన్ 14లో క్లియర్గా ఉంది. భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు. అక్కడ వారెవరికి జరగాలి? భూదాన్ భూములకు జరగాలి, భూదాన్ బోర్డుకు ఆక్రమించుకున్న వాళ్ళకి మధ్య జరగాలి. దొంగతనంగా ప్రభుత్వం వెంటనే ఆ భూములు కొల్లగొడుతుంది. అందులో మొదటి దోషి ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి నోరాపేండ తట్టనా అది. ఇప్పటికీ 2 విషయాల మీద ఎలాంటి స్పందన లేదు రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక ఆయనకు కావాల్సింది వేరే. ఆయనకు అంత సినిమా లేదు, సీను లేదు, అతనికి దాని పట్ల అవగాహన లేదు.